హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వంకాయ బంగాళదుంప వేపుడు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి. ఒకసారి రెండింటి కాంబినేషన్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అన్నట్లు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీకి ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తాను. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను బంగాళదుంప అనేది 4-5 బంగాళదుంపలు తీసుకుని దానిపైన పొట్టు ఉంటుంది కదండి, అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. వంకాయలు అనేది 1/2 kg వరకు తీసుకున్నా అండి. నీట్గా వాష్ చేసుకుని వాటర్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం వాటర్లో ఇలా కట్ చేసుకున్నప్పుడు వంకాయ అనేది కంట రాకుండా కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్, అలానే తాలింపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో బంగాళదుంప ముక్కలను కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని బంగాళదుంప అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. బంగాళదుంప అనేది మనకి చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే దీనిపైన మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకుంటానండి. వంకాయ అనేది చాలా త్వరగా మగ్గిపోయింది అనమాట నాకు. సో ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుంటాను. అలానే స్పైసీ ఎక్కువ తినాలి అనుకుంటే ఈ కర్రీకి 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీనిపైన నేను ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes అయితే కుక్ చేసుకుంటానండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని 10 minutes తర్వాత కర్రీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. చూసారా, మనం తీసుకున్న పొటాటో ఏంటి, అలానే వంకాయ ఏంటి, బాగా మగ్గిపోయింది. కర్రీ అయితే రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోవటమే అనమాట. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుంది అనమాట.